నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. జగతిని వెలుగును పంచటానికి, అజ్ఞానాన్ని నిర్జించటానికి, నమ్మిన భక్తులను కాచి రక్షించడానికి ఈ పొడమిపై ఉద్భవించిన అవతారం శ్రీకృష్ణ అవతారం. రామ అవతారంలో శ్రీ మహావిష్ణువు తాను ఎన్నడూ దేవుణ్ణని చెప్పుకోలేదు. కానీ కృష్ణావతారంలో మాత్రం అడుగడుగున అనువనువున ఆయన తన లీలలను ఈ జగతికి ప్రకటించాడు. పాండవులకు అండగా నిలిచి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. భూమిపై ధర్మానికి ఎప్పుడు గ్లాని కలిగినా తాను అవతరిస్తానని మాట ఇచ్చాడు. ఆ స్వామి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లిలో ఓ కొండ మీద వేణుగోపాల స్వామిగా స్వయం వ్యక్తమయ్యాడు. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలని తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో నరసింహ క్షేత్రాలు ఎక్కువ. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంభూగా వ్యక్తమైన క్షేత్రాలు మాత్రం తక్కువే. అందున కొండ మీద స్వామివారు వెలిసిన క్షేత్రాలు మరీ తక్కువ. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాల్లో వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఒకటి. పాండవ మధ్యముడైన అర్జునుడిని ఒక వంకగా పెట్టుకుని మొత్తం ఈ జగతికే గీతను బోధించిన పరమాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన లీలలు అపారం, ఆయన కరుణ అనంతం. శివకేశవుల అభేదాన్ని చాటుతూ కోరి కొలిచేందుకు వచ్చిన భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్న వేణుగోపాల స్వామి కొలువుతీరిన ఈ ఆలయం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో ఉంది. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ ముగ్ధమోహన సౌందర్యానికి లోకాలన్నీ దాసోహం కావలసిందే. ఆయన కరుణకు పరవశించి తీరాల్సిందే. పిలిచినదే తడవుగా పలికే దైవంగా ప్రసిద్ధి పొందిన ఆయన నమ్మిన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. నమ్మి కొలిచిన పిలిచిన భక్తులకు వెంటనే పలికే దైవంగా ఈ కలియుగంలోనూ అలరారుతున్నాడు. ఆయన కృపను పొందగలిగిన భక్తుల జీవితాలు ధన్యం, పరమ పావనం. హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి మీద వెళుతున్నప్పుడు హైవేకి కుడివైపున ఈ ఆలయ స్వాగత ద్వారం కనిపిస్తుంది. దీనికి ఇరువైపులా గరుడాళ్వారున్న ఈ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. దేవకీ నందనుడు, దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిలిచిన ఈ పసిడికొండ గోవు ఆకారంలో తూర్పు పడమర దిక్కులకు విస్తరించి కనిపిస్తుంది. అందుకే దీన్ని గోవర్ధనగిరి అని కూడా పిలుచుకుంటారు స్థానికులు. గోవర్ధనగిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధనగిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధనగిరిధర. వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం 500 సంవత్సరాల నాటి పురాతన ఆలయమని చరిత్రకారులు చెబుతారు. స్వామి వెలసిన కొండ పక్కనున్న మిగతా కొండలకు భిన్నంగా ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. కొండ మీద కనిపించే ఆలయం చూపురులకు మదిలో దివ్యమైన ఆధ్యాత్మిక భావనలను మేల్కొలుపుతుంది. స్వామివారి ఆలయానికి పక్కనే నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. స్వామి ఈ కొండ మీద, కొండ కింద కూడా వెలిసి ఉండడం విశేషం. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర
అతిబలవీరా ఆశ్రితాఘహరా అసుర భీకరా ఎక్కడ రాముని కీర్తన వినబడు ఎక్కడ రాముని కీర్తన వినబడు అక్కడ అంజలి ఘటుతువయ్యా. పూర్వం ఈ కొండ మీద మునులు ఋషులు తపస్సు చేసుకునేవారట. అప్పట్లో ఈ కొండ మీదకి వెళ్లటం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదట. భక్తులు కొండ మీదకు రాలేకపోతున్నారన్న భావనతో వారిని కరుణించేందుకు, దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేందుకు స్వామి కొండ కింద కూడా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. కొండ మీద నుండి కిందికి దిగిరావటానికి స్వామి అడుగు వేసిన చోటు కొలనుగా మారిందని చెబుతారు. కొండ కింద కూడా మరో కొలను ఉండటం ఇక్కడ విశేషం. అతపి పుష్ప సంకాసం హారానూపూర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఇక్కడ వెలిసిన ఈ స్వామికి వారిజాల వేణుగోపాలస్వామి అనే పేరు రావడం వెనక 2 విధాలైన కథలున్నాయి. ఇక్కడ కొండ మీద, కొండ కింద ఉన్న కొలనుల్లో తామర పూలు వికసిస్తాయి. వారిజము అంటే తామర పువ్వు అని అర్థం. నీటి నుండి పుట్టినది అని దీనికి అర్థం. తామర పువ్వుల కొలను సమీపంలో ఆవిర్భవించిన స్వామి కనుక వారిజాల వేణుగోపాలస్వామి అని పేరు వచ్చిందని చెబుతారు. స్వామివారి ఆలయానికి తూర్పు భాగంలో ఉన్న ఈ కొలను ఇప్పటికీ మనం చూడొచ్చు. దీన్ని మంత్రభావి అని కూడా అంటారు. ఈ కొలనులోని తీర్థం సకల దుస్వప్న దోషహరం, సకల పాపహరంగా భావింపబడుతోంది. ఈ కొలనులోని నీటిని శిరస్సుపై చల్లుకున్న క్షణంలోనే జన్మ జన్మాల పాపాలు పటాపంచలైపోతాయని, స్వామివారి దర్శన భాగ్యం పొందేందుకు అర్హత లభిస్తుందని చెబుతారు. అలాగే మరో కథనం ప్రకారం ఈ ఆలయం సమీపంలో ఓ పారిజాత వృక్షం ఉండేదట. ఈ పారిజాత వృక్షాన్ని వాడుక భాషలో వారిజాల చెట్టు అని పిలవడం మొదలైంది. అలా పారిజాత వృక్షమూలంలో వెలిసిన స్వామి కనుక వారిజాల స్వామయ్యాడని కథనం. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. నవమోహన జీవన వరమిచ్చెనమ్మా. ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. ధర్మరక్షణ కోసం ధరణిలోని వెలసిన వేణుగోపాలస్వామి ఈ కొండపై రుక్మిణీ సత్యభామ సమేతుడై కొలువుతీరాడు. మూలగట్టుపై ఉన్న ఈ స్వామిని వారిజాల స్వామి అని భక్తులు పిలుచుకుంటారు. 2 దేవేరులతో కూడి ఇక్కడ వెలసిన స్వామి భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తున్నాడు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు అయ్యవారి కరుణతో పాటు అమ్మవార్ల అనుగ్రహం కూడా అయాచిత వరంగా లభిస్తుంది. సత్యభామకివ్వడానికి దేవలోకం నుండి పారిజాత పుష్పాన్ని స్వామి ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. అందుకే పారిజాతానికి అంతటి మహత్తు కలిగిందని చెబుతారు. పారిజాత వృక్షానికి పూసిన పూలు నేలపై పడినప్పుడు వాటిని సేకరించి పరమాత్మకు పూజ చేస్తారు. అంతేకాని నేరుగా చెట్టు నుండి పారిజాతం పూలను కోయకూడదని నియమం. పూర్వం ఈ కొండ మీద వారిజాల చెట్టు కింద ఓ పుట్ట ఉండేదట. ఆ పుట్టలో శ్రీకృష్ణుడు ఓ బాలుడి రూపంలో కొలువై ఉన్నాడట. ఓ గోవు నిత్యం ఆ బాలుడి రూపంలో ఉన్న స్వామికి క్షీరాన్ని భక్తితో సమర్పించేదట. ఓ రోజున ఆవు పాలన్నీ ఏమైపోతున్నాయో అర్థం కాక యజమాని దాని వెంటే వచ్చాడు. గోవు పిల్లాడికి పాలివ్వడం చూసి కోపంతో పిల్లాడి తలపై కొట్టగా రక్తం ఏరులై ప్రవహించిందట. అప్పుడు ఆ గోవు యజమాని తన అపరాధాన్ని మన్నించమని పిల్లవాడి రూపంలో ఉన్న కృష్ణుడి కాళ్లపై పడి వేడుకున్నాడట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తాను అక్కడ ఆ రూపంలో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే వెంటనే అతను మరణిస్తాడని అన్నాడట. తాను ఒక్కడు చనిపోతే పోయేదేం లేదని, పరమాత్మ అనుగ్రహం అందరికీ కావాలని అనుకుని వెంటనే ఆ గోవు యజమాని గ్రామస్తులందరికీ విషయం తెలియజేశాడట. వాళ్లంతా వారిజాల చెట్టు కిందకొచ్చి చూసేసరికి బాలుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం రూపును దాల్చాడట. అలా ఇక్కడ పరమాత్మ స్వయంగా వ్యక్తమయ్యాడని స్థల పురాణం. జనబాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమలా కృష్ణ
वरगुणाकरा कृष्णा वैष्णवाकृते जय जनार्दना कृष्णा राधिकापदे जन विमोचना कृष्णा जन्ममोचना గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం ప్రకృతి వర్ణ శోభల నడుమ అలరారుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. పచ్చటి చెట్లు, కొండదారి, పర్వత ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటాయి. సప్తవర్ణ శోభితమైన ఆలయ ముఖద్వారాన్ని చూసిన తరుణంలోనే భక్తులు అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద. గర్భాలయంలో కొండరాతి మీద దివ్య బంగళ విగ్రహం గోచరిస్తుంది. స్వామివారికి పక్కనే మకర తోరణంలో తిరునామాలతో అయ్యవారి అమ్మవార్ల విగ్రహాలు కనిపిస్తాయి. స్వామివారు వెలిసిన కొండరాయి స్పష్టంగా కనిపిస్తుంది. అర్చకులు స్వామివారి పైభాగంలో ఆ కొండరాయికి తిరునామాలను అలంకరిస్తారు. గర్భాలయానికి అనుసంధానమయ్యున్న ప్రధాన మంటపం ముందు ధ్వజస్తంభం, అక్కడే గరుడాళ్వార్ సన్నిధి ఉంటాయి. స్వామివారి గర్భాలయానికి కుడివైపున పన్నిద్దర్ ఆళ్వార్లలో ఒకరైన ఆండాలమ్మవారి సన్నిధి చూడొచ్చు. స్వామివారు వేంచేసున్న గర్భాలయానికి ఎడమవైపున ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది. వారిజాల వేణుగోపాలస్వామి ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆంజనేయుడు తన స్వామి ఏ రూపంలో ఉన్నా సరే, ఏ అవతారంలో ఉన్నా సరే ఆయన్ని సేవించుకునే భాగ్యాన్ని విడిచిపెట్టడన్న విషయం లోకవిదితమే. అందుకే అంజన్న ఇక్కడ క్షేత్రపాలకుడిగా నిలిచి స్వామిని సేవించుకుని తరిస్తున్నాడు. భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కాచి రక్షిస్తున్నాడు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న చోట భక్తాంజనేయుడు కూడా తప్పక కొలువుతీరుంటాడు. రామావతారంలో క్షణకాలమైనా విడవకుండా రామభద్రుణ్ణి సేవించుకున్న హనుమ చిరంజీవి. యుగాలు మారినా ఆయనలో రామభక్తి తరగలేదు. అందుకే స్వామి ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినా ఆయన పాదాలను విడిచిపెట్టలేదు హనుమ. నిజానికి ఈ నిజాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకే ఈ దివ్య క్షేత్రంలో ఆయన క్షేత్రపాలకుడిగా అలరారుతున్నాడు. ధ్వజస్తంభానికి పక్కనే వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. నిలువెల్లా సింధూరాన్ని ధరించి రామనామాన్ని జపిస్తూ భక్త వరదుడైన దివ్యమూర్తిగా ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాడు. వేణుగోపాలస్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికొచ్చిన భక్తులు ఈ కొండ మీదే మరో గుట్టపై ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. శివకేశవుల అభేదాన్ని చాటుతూ శివయ్య కూడా ఇక్కడ కొలువుతీరి ఉండడం విశేషం.
శివాలయం స్వాగత తోరణంలో శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ తోరణాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దాటుకుని ముందుకు వెళితే శివాలయం ప్రధాన మంటపం కనిపిస్తుంది. దీనిపై నటరాజుగా కొలువు తీరిన స్వామి వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ఆలయంలో స్వామి రామలింగేశ్వరుడుగా కొలువు తీరి పూజలందుకుంటున్నాడు. కొండ మీద వారిజాల వేణుగోపాల స్వామితో పాటుగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. విభూతి ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ, నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. సంతాన వేణుగోపాల స్వామి సంతానం కొరకు కూడా ఈ యొక్క వారిజాల వేణుగోపాల స్వామి వారి దగ్గరికి వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి మాఘమాసం నాడు ఈ యొక్క శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి నెల పౌర్ణమి నాడు స్వామివారికి కళ్యాణోత్సవము, అలాగే రోహిణీ నక్షత్రం నాడు సుదర్శన హోమము జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ రెండిట్లకి జరిగిన తర్వాత భక్తులందరికీ అన్నప్రసాదన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ శివాలయం సమీపంలో నాగుల పుట్ట ఉంటుంది. ఈ పుట్ట మీద నాగదేవతల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ పుట్ట స్వయం సిద్ధంగా ఏర్పడిన పుట్టని, ఇప్పటికీ ఇందులో నాగదేవత కొలువై ఉందని చెబుతారు. ఈ ప్రాంగణంలో నాగుల చవితి పండుగను చాలా వైభవంగా జరుపుతారు. ఈ పుట్టకు సమీపంలోనే నవగ్రహ మంటపం కనిపిస్తుంది. జాతక దోషాలు, బాధలను నివారించుకోవడానికి భక్తులు ఈ మంటపంలో ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. నిత్యం చాలా మంది భక్తులు తమ దోషాలను నివృత్తి చేసుకునేందుకు ఈ మంటపానికి భక్తితో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక దూర తీరాల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అపరంజితరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం ముడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. ఏటా స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘమాసంలో ఆండాలమ్మవారి సన్నిధిలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ శోభితంగా అలరారే ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యమని చెబుతారు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా. ఆలయ దర్శన వేళలు. నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. హైదరాబాద్ విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై
కుడివైపునున్న ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇటువైపుగా వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని కూడా ఆలయ స్వాగత తోరణం దగ్గర ఆపుతారు. భక్త సులభుడైన వేణుగోపాలుడు పిలిచినదే తడువుగా కరుణించే దైవంగా అలరారుతున్నాడు. స్వామి స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం వారిజాల వేణుగోపాల స్వామి ఆలయం. ప్రేమకు కరుణకు ప్రీతికరమైన ఆ స్వామి అనుగ్రహ కటాక్షాన్ని పొందేందుకు భక్తులు నిత్యం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఈ వేణుగోపాల స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి ఆ సౌందర్యానికి దాసులై పదే పదే ఇక్కడికి వస్తూ ఉంటారని అర్చకులు చెప్తున్నారు. మరి స్వామి జగదేక మోహన కారుకుడు కదా. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.